నమస్తే, నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన అయితే అవుతుంది. సో 100 రోజుల పాలన ఎలా ఉంది ఏంటి? అండ్ అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారికి 100 రోజుల పాలనకి ఎన్ని మార్క్స్ పడతాయి? జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేతగా ఎన్ని మార్క్స్ పడతాయి? అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సరే, ఇప్పుడు చూస్తుంటే మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి 100 డేస్ కంప్లీట్ అయింది, 100 రోజులు కంప్లీట్ అయిపోయిన సందర్భంలో మరి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డికి ఎన్ని మార్కులు ఇస్తారు? చంద్రబాబు నాయుడుకి అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎన్ని మార్క్స్ ఇస్తారు? ఒకటమ్మా, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మాత్రమే కాదు, అధికార పక్ష నేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలం చెందారు. చూశారు కదా గతంలో పరదాలు కట్టుకు అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకు తిరిగాడు. ఉన్న చెట్లన్నీ కొట్టేసేవాడు. భయం, ఎవడేం చేస్తాడని భయం. ఎవడే చెట్టు మించి రాయేస్తాడో, చెట్టు మించి బాంబు వేస్తాడో, చెట్టు మించి గన్తో కాలుస్తాడని భయం, ప్లస్ పరదాలు. సో రెండవది ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ఓన్లీ 11 మార్కులు. ఇప్పుడు అంటే అప్పట్లో 151 సీట్లు వచ్చినాయి కాబట్టి 150 సీట్లు వచ్చి కూడా పాస్ మార్కులు రాలేదు అతనికి. పాస్ మార్కులు రాలేదు కాబట్టి 11 సీట్లకి పరిమితం చేశారు ప్రజలు. సో ఈ రోజున ఈ యొక్క బాబు గారి యొక్క 100 రోజుల పరిపాలనలో సో బాబు గారు ఆల్మోస్ట్ చెప్పిన ప్రతి విషయాన్ని ఒక్కొక్కటిగా సాధ్యాసాధ్యాలని ఆయన వాటిని చూసుకుంటూ బేరీ చేసుకుంటూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీ చేసుకుంటూ, ఉన్న వాస్తవాలకి అనుకూలంగా ఏ విధంగా అయితే ఆయన ఒక్కొక్క ప్రామిస్ని ఫిల్ఫై చేస్తున్నారు మనం చూస్తున్నాం. సో బాబు గారికి అయితే డెఫినెట్గా నేను దీంట్లో నో డౌట్ అమ్మా, 100కి 100 మార్కులు వేస్తాను. ఎందుకంటే ఈ ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా చేస్తున్నారో మనం చూసాం. సో ఈ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని మార్క్స్ అని మీరు అడిగితే, జగన్మోహన్ రెడ్డికి 0. అంటే అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా 0 వేశారు, ఇప్పుడు ప్రతిపక్ష నేతకు కూడా 0. ఎందుకంటే లిటరల్లీ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ప్రజలు ఎంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. 11 స్థానాలు అంటే ఏ రకంగా అంటే ఈ 100 రోజుల ప్రజల మధ్యలోకి వెళ్ళలేదన్నా, లేకపోతే పులివెందుల్లో అసలు ఉండకుండా యలహంక ప్యాలెస్ లోనే ఉన్నందుకు మీరు 0 మార్క్స్ ఇస్తున్నారా? అలా కాదమ్మా. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. తను చేసిన తొగ్గులక పనులు అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నారు. ఏ విధంగా అయితే తన యొక్క అస్తవ్యస్త పాలనతో రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడో అన్నీ కూడా ఆయన రిస్టోర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే, ఆ రోజున కూడా భగవంతుడు ఒక్కొక్కసారి ఈ మానవాళికి, ఈ యొక్క భూమికి, ధర్మానికి ఇబ్బంది కలిగినప్పుడు ఒక్కొక్క అవతారం ఎత్తాడు భగవంతుడు. ఆ విధంగా 10 అవతారాలు ఎత్తాడు. సో 10 అవతారాలు ఎత్తి కూడా ప్రతిసారి కూడా ధర్మాన్ని, ప్రజల్ని, ఆ భూమిని కాపాడాడు భగవంతుడు. ఈ రోజున అదే పరిస్థితి, ఈ రోజున బాబు గారి పరిస్థితి కూడా. సో నిజంగా ఆయన దైవ స్వరూపుడు. నిజంగా ఆయన మానవ రూపంలో ఉన్న దైవం ఆయన. ఈ రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా కుక్కలు చింపిన విస్తరలాగా అయిపోయింది కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈవెన్ స్టిల్ టుడే ఆయన కుర్చీలో ఇంకో ఎవడు కూర్చున్నా సరే, ఈ ప్రపంచంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడు, ఈ దేశంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడు కూర్చున్నా సరే 24 గంటల్లో గొడ్డలు చించుకుని పిచ్చి పట్టి పారిపోతాడు. ఆయనకున్న మనోధైర్యం, ఆయనకున్న మొండి ధైర్యం, ఆయనకున్న ఆ విజను, ఆయనకున్న ఆ టార్చ్ బేరర్ లక్షణం, ఆయనకున్న మార్గదర్శి లక్షణం, ఆయనకున్న ఆ దీర్ఘదర్శి లక్షణాలతోటి ఆయన కాబట్టి తట్టుకుని నిలబడి మళ్ళీ రాష్ట్రాన్ని, గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం భగీరథ యత్నాన్ని మించి కఠినమైనది. ఇది అంత కఠినమైన పనులు చేస్తున్నాడు. నిజంగా 74 ఇయర్స్ ఏజ్లో ఆయన పడే కష్టం నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ బిజినెస్ మ్యాన్ కూడా, ఎవ్వరు కూడా అంత కష్టాన్ని చవిచూచి ఉండరు, అంత కష్టం పడి ఉండరు. అంత కష్టాన్ని ఆ మహానుభావుడు పడుతున్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మంచి చేసినప్పుడు అట్లీస్ట్
హ్యాట్స్ ఆఫ్ బాబు గారు, మీరు మంచి పని చేశారు అని ఒక మాట కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క వాళ్ళ పార్టీ నాయకుల నుంచి రాకపోగా ఎదురు ఏదో విధంగా పేడ జల్లాలను, బురద జల్లాలను, వీళ్ళ మీద మరకలు వేయాలని చెప్పు, వీళ్ళ మీద ఏదో విధంగా అవాకులు చవాకులు పేలడం తప్పించి, మీరు వరద సమయంలో చూసుకోండి, ఆ వయసులో ఆయన ఎంత కష్టపడ్డారు, ఇంటింటికి వెళ్ళి భరోసా ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఇంటింటికి 25,000 రూపాయలు, కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే నీళ్ళు వచ్చినాయో వాళ్ళందరికీ 25,000 రూపాయలు ఇస్తున్నారు. ఏ విధంగా పింఛన్లు ఇస్తున్నారు, ఏ విధంగా ఇగో ఇప్పుడు మళ్ళీ నవంబర్ నుంచి ఇంటింటికి ఫ్రీ సిలిండర్ ఇవ్వబోతున్నారంట. సో ఇలాగ ప్రతిదీ కూడా నెల వచ్చేటప్పటికి ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతం పడిపోతుంది, పెన్షనర్లకు పెన్షన్ పడిపోతుంది. సో ఒక్కోటి అంటే పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఖజానాలో రూపాయి లేకుండా పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయిన రాష్ట్రాన్ని, నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని పునాదుల నుంచి మళ్ళీ ఆయన ఇటుగా పేర్చి ఏ విధంగా మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక ప్రగతి మార్గంలోకి తీసుకెళ్తున్నారో చూస్తే నిజంగా ఆ మహానుభావుడు హ్యాట్స్ ఆఫ్. అంటే కడుపుకు అన్నం తినేవాడు ఎవ్వడు కూడా ఆయన్ని విమర్శించరు, కేవలం అసిద్ధం తినేవాళ్ళు మాత్రమే విమర్శిస్తారు. ఎందుకంటే ఆయన పడుతున్న కష్టం, ఆ తపన, ఆ బాధ మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం ఇప్పటికైనా ఆంధ్ర ప్రజానీకం నిజాలు తెలుసుకుని ఎవరు వాళ్ళ కోసం మంచి చేశారు, ఎవరు వాళ్ళ కోసం తాపత్రయపడుతున్నారు, ఎవరు వాళ్ళ కోసం పరితపిస్తున్నారు, ఎవరు వాళ్ళ కోసం అనుక్షణం తన భార్య బిడ్డల్ని, తన స్వార్థాన్ని, తన శరీర సుఖాన్ని, తన నిద్రని, తన తిండిని కూడా త్యాగం చేసి ఆర్నెస్లోకి ఆ మహానుభావుడు కష్టపడుతున్నాడు. దాన్ని వాళ్ళు గుర్తించాలి, దానికి గౌరవం ఇవ్వాలి. ఇటువంటి నాయకుడికి కానీ ఒక లాంగ్ టర్మ్, ఒక 15 years 20 years ఒక లాంగ్ టర్మ్ పవర్ ఇస్తే నిజంగా ఎంత అద్భుతం చేస్తాడు చూడండి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి 2004లో రావడానికి ముందు ఆయన సంపద సృష్టించాడు బాబు గారు. మొత్తం రాజశేఖర్ రెడ్డి వచ్చి పూర్తిగా మేసేశాడు, కొడుక్కి దోచిపెట్టేశాడు, అయిన వాళ్ళకి దోచిపెట్టేశాడు, అయిన వాళ్ళకి తనకు కావాల్సిన వాళ్ళందరికీ దోచిపెట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా రాష్ట్రం ఎలా విడిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ఆయన నిలబెట్టారు, ఒక సన్ రైజ్ స్టేట్గా ఏ విధంగా తీసుకొచ్చారు, ఏ విధంగా కియా కార్లు వచ్చినాయి, ఏ విధంగా శ్రీ సిటీలో ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఏ విధంగా పోలవరం అన్నీ ఏ విధంగా చేశారు చూసాం మనం. సో మళ్ళీ ఈ దుర్మార్గుడు వచ్చేసి మళ్ళీ పంచభూతాలను కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా నాశనం చేసేసాడు, పూర్తిగా దోసేశాడు. మళ్ళీ ఇప్పుడు అటువంటి అంత కిందకి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని, పూర్తిగా ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఆయన పైకి తీసుకొస్తున్నాడు. సో దీని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత కష్టం. ఇప్పుడు సాధారణంగా ఒక ఇంట్లో ఉద్యోగం చేసుకుని 1 లక్ష రూపాయలు 50,000 సంపాదించుకునే వ్యక్తి, అతని మీద 4-5 ఆధారపడి ఉంటారు. అతనికి ఏదో ఆరోగ్యం బాగా ఒక యాక్సిడెంట్ అయ్యో ఒక పనికి వెళ్ళలేని పరిస్థితి వస్తే, ఆ జీతం రాకపోతే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుంది. అటువంటిది ఇంత పెద్ద రాష్ట్రం, 5 కోట్ల మంది ప్రజానీకానికి అన్ని రకాలుగా ఆదుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా మళ్ళీ గాడిలో పెట్టాలంటే నిజంగా దాని వెనకాల ఎంత కృషి ఉంటుందమ్మా. నిజంగా చెబుతున్నా, ఆ భగీరథుడు కూడా చాలా ఈజీగానే బాబు గారితో కంపేర్ చేసుకుంటే ఈజీగానే వాటర్ తీసుకొచ్చి ఉంటాడు భగీరథుడు. ఈ కష్టం పరాయివాడికి కూడా రాకూడదమ్మా, ఈ కష్టం ఎవ్వరికీ రాకూడదు. ఆయన పడుతున్న కష్టం, ఆయన తపన ఇది ఆయన ఒక్కడి వల్లనే అవుతుంది. సో వీళ్ళందరూ కూడా పనికిమాలిన వాళ్ళు, పనికిమాలిన బ్యాచ్. అసలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనే వాడిని ఇప్పటికీ ఆదరిస్తూ వెనకాల చూస్తూ వాడిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అసలు మనుషులు అనాలా, లేకపోతే వాళ్ళని ఏ విధంగా వర్ణించాలి, వాళ్ళకి మానవత్వం ఉందా, వాళ్ళ మనుషులేనా? రాష్ట్రాన్ని ఈ విధంగా నాశనం చేయాలని కంకణం కట్టుకుని రాష్ట్రాన్ని పూర్తిగా దోసేసిన వ్యక్తికి వీళ్ళు ఇంకా జేజేలు కొడుతున్నారంటే వీళ్ళు అసలు మనుషులేనా అనిపిస్తుంది నాకు. ఏదేమైనా మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 0, అధికారం లేనప్పుడు 0, ఎప్పుడు 0. ఆ 0 వాడికి ఇప్పుడు 0 బల్బుని 100 వాట్ల బల్బులాగా పవర్ ఇచ్చి ఈ ప్రజలు వాళ్ళ నెత్తిన వాళ్ళే భస్మాసుర హస్తాన్ని పెట్టుకుని
ఈ రోజున ఇన్ని అవస్థలకి కూడా జగన్మోహన్ రెడ్డే కారణం. సో ఇప్పటికైనా ప్రజలు నిజాల్ని గ్రహించాలి, వాస్తవాలు గ్రహించాలి. ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డిని వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే వాస్తవాల్ని బేరీ చేసుకుని బాబు గారు లాంటి నాయకుడికి లైఫ్ లాంగ్ రైట్ ఆయనకి అధికారాన్ని ఇస్తే సో డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ మరొక స్విట్జర్లాండ్ గానో మరో సింగపూర్ గానో మారడం అనేది అతిశయోక్తి కాదు. రైట్ ఈ దేశంలోనే ఉన్న రాష్ట్రాల్లో అగ్రగామి రాష్ట్రంగా అగ్రస్థానాన్ని నిలిపే శక్తి యుక్తి ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఆ భగవంతుణ్ణి, ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ సర్వేశ్వరుని నేను మనసా వాచా కర్మ నేను కోరుకునేది ఒకటి, ఆయనకి నిండు నూరేళ్ళు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా పూర్ణ ఆయుష్ ఇచ్చి ఈ ఆంధ్ర ప్రజానీకాని కోసం ఆయన అహర్నిశలు కష్టపడి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర ప్రజల జీవన ప్రమాణాలని ఒక టాప్ ఆఫ్ ద ఎవరెస్ట్కి తీసుకెళ్ళే వరకు ఆయన ఆరోగ్యంగాను ఆనందంగాను నిండు నూరేళ్ళు ఆయుష్తో ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. రైట్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.